జేఎన్టీయూ కాకినాడ 11వ స్నాతకోత్సవాన్ని జరుపుకుంటున్నాము. దీనికి మన గౌరవనీయులైనటువంటి జస్టిస్ గవర్నర్ గారు వస్తున్నారు. ఆయనే యాజ్ ఎ ఛాన్సలర్ ఆఫ్ ది యూనివర్సిటీ ఆయన ప్రెసైడ్ ఓవర్ చేస్తారనమాట. ఈ మధ్య ఆనవాయితీ ప్రకారము గెస్ట్ ఆఫ్ ఆనర్గా, స్పెషల్ గెస్ట్ ఆఫ్ ఆనర్గా మినిస్టర్ గారిని, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారిని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. మాకున్న సమాచారం ప్రకారము ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు వేరే పనుల్లో ఉండటం వలన రేపు రాలేకపోతున్నానని ఇన్ఫర్మేషన్ వచ్చింది. తర్వాత చీఫ్ గెస్ట్గా కమ్ ఆరేటర్ అంటాము, అంటే చీఫ్ గెస్ట్గా ఉండి అట్లాగే ఆయనే ఒక మెసేజ్ లాగా ఇస్తారనమాట స్టూడెంట్స్కి. అలాగే డాక్టర్ ఆఫ్ ఆనరస్ కాజ్, అంటే గౌరవ డాక్టరేట్ అనమాట. దానికి కోటా సుబ్రహ్మణ్యం గారిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ కోటా సుబ్రహ్మణ్యం గారిని ఈ ఆనరస్ కాజా దానికి జనరల్గా ఏం చేస్తామంటే, మా ఇంటర్నల్గా కమిటీ, ఒక ఎపెక్స్ కమిటీ డైరెక్టర్స్ వీళ్ళందరూ కూర్చొని చాలామంది ఎవరెవరు నిష్ణాతులు ఉన్నారు వేరియస్ రంగాల్లో, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, మనది జేఎన్టీయూ కాకినాడ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీలో బాగా ఉన్నతమైనటువంటి స్థాయికి వెళ్ళి, అలాగే పరిశ్రమలకు కానీ సొసైటీకి కానీ బాగా సేవలు అందించి అన్ని రకాలుగా ఉన్న వాళ్ళని చూసి అలాంటి వాళ్ళని మనం 3 పేర్లు సజెస్ట్ చేయాలన్నమాట. ఒక 3 పేర్లు సజెస్ట్ చేసి దాన్ని మాకు ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది, ఆ ఎగ్జిక్యూటివ్ కమిటీ యొక్క అనుమతి తీసుకొని గవర్నర్ గారికి పంపిస్తాం. గవర్నర్ గారు ఆ 3లో ఒకరిని సెలెక్ట్ చేస్తారు. సో ఈ సంవత్సరానికి, ఈ స్నాతకోత్సవానికి కోటా సుబ్రహ్మణ్యం గారిని సెలెక్ట్ చేశారు. ఆయన మన కాలేజీలోనే చదువుకున్నారు, 1962లో చదువుకున్నారు. ఆ తర్వాత అమెరికా వెళ్ళడం జరిగిపోయింది. ఇక్కడ బీటెక్ అయిపోయిన తర్వాత ఎంటెక్ ఐఐటి ఖరగ్పూర్లో చదువుకొని ఆ తర్వాత అమెరికా వెళ్ళారు. చాలా వ్యాపారాలు, సంస్థలు నెలకొల్పారు. చాలామంది మన ఇంజనీర్స్ని ఇక్కడ ఇండియా నుంచి ఆయన చెప్పడం దాదాపు 1500-2000 మంది ఇంజనీర్స్ దాకా అక్కడ తీసుకెళ్ళటం, వాళ్ళకు ఉద్యోగాలు కల్పించడం, వాళ్ళ సాఫ్ట్వేర్లో ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు పొందేటట్టు చేయటం చేశారు. అలాగే ఆయన సోషల్ సర్వీస్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే కొద్ది నెలల్లో అమెరికాలో బ్లైండ్ పర్సన్స్కి క్రికెట్ మ్యాచ్ లాగా పెడుతున్నారు. మన ఇండియాలో కూడా చాలా సోషల్ సర్వీస్ చేస్తున్నారు. మన కాలేజీకి కూడా దాదాపు 1 కోటి విరాళంగా ఇచ్చారనమాట. ఆయన ఏమంటారంటే, మన కాలేజీలో, మన యూనివర్సిటీలో దాదాపు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి వీళ్ళందరూకి మనకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్కిల్స్ మీద కనుక మనం ట్రైనింగ్ ఇస్తే వీళ్ళందరూ ఉద్యోగాలు కావాలి అనే స్థాయి నుంచి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదుగుతారు. కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి అవకాశాలను, వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ని ఏర్పాటు చేయాలని చెప్పి పెట్టారు. ఆయన సుబ్బు కోటా ఫౌండేషన్ అని పెట్టారు. మనతో ఎంఓయూ కూడా చేసుకున్నారనమాట. ఇవి బ్రీఫ్గా ఆయన గురించి విశేషాలన్నమాట. అయితే ఈ కాన్వకేషన్లో మనము డిగ్రీలు ప్రదానం చేస్తాం. 50,979 డిగ్రీలు ఇవ్వడం జరుగుతుంది రేపు. ఈ 50,979 డిగ్రీల్లో బీటెక్ 41,258 డిగ్రీలు, అట్లాగే బి ఫార్మసీలో 2,081, ఎంటెక్ 1,659, ఎంబీఏ 3,797, ఎంసీఏ 1,115, ఎం ఫార్మసీ 458, బీబీఏ 115, ఫార్మా డి 274, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ 83, పిహెచ్డి 99 మందికి ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళల్లో బీటెక్లో చదివినటువంటి పిల్లలకి చాలా బ్రాంచీలు ఉన్నాయి. బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ అని, కెమికల్ ఇంజనీరింగ్ అని, బయోటెక్నాలజీ అని, కంప్యూటర్ సైన్స్ అని, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అని, ఇట్లా ఫార్మసీ అని, ఇట్లా ఫుడ్ టెక్నాలజీ, వీటన్నిటిలోనూ బాగా ఉత్తమ ప్రతిభ కనపరిచి
టాపర్గా అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ గోల్డ్ మెడల్స్ కూడా ఇస్తున్నాం. అలాంటి గోల్డ్ మెడల్స్ మనము 35 ఇస్తున్నాం. తర్వాత కొంతమంది ప్రతిభ డిఫరెంట్ క్రైటీరియా ప్రకారము ప్రతిభ కనపరిచిన వాళ్ళకి ఎండోమెంట్ క్యాష్ ప్రైజెస్ అని ఉన్నాయన్నమాట. అవి ఒక 40 మందికి 40 మెడల్స్ ఉన్నాయి. ఈ 40 మెడల్స్ను 32 మంది స్టూడెంట్స్కి తీసుకున్నారు. అంటే ఒకే స్టూడెంట్ మెడలు, గోల్డ్ మెడలు, 2 గోల్డ్ మెడల్స్ లేకపోతే అవార్డ్స్ కూడా తీసుకుంటున్నారు అనమాట. అలా 32 మంది ఉన్నారు. మాకున్న సమాచారం, ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం 32 మంది గోల్డ్ మెడలిస్టులో 28 మంది వస్తున్నారు రేపు స్నాతకోత్సవానికి. అలాగే 99 పిహెచ్డీల్లో 92 మంది పిహెచ్డీ వాళ్ళు వచ్చి సొంత పిహెచ్డీ పట్టా తీసుకుంటారు. మనం మిగతా వాళ్ళందరికీ ఏం చేస్తామంటే గవర్నర్ గారు ఈ సర్టిఫికేట్ బుక్స్ ప్రింట్ చేస్తామన్నమాట. ఎవరెవరికి డిగ్రీ వచ్చింది అనేది అందరూ ఒక 6 పుస్తకాలు తయారైన 6 వాల్యూమ్స్ లాగా ఒక్కొక్క బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ పలానా కాలేజీ అంటే మనకు 162 కాలేజీలు ఉన్నాయి కాబట్టి ప్రతి కాలేజీలోనూ ప్రతి బ్రాంచ్లోనూ ఎంతమంది స్టూడెంట్స్ ఉత్తీర్ణులు అయ్యారనేది మనం లిస్ట్ రాసి వాటిని బుక్ బైండింగ్ చేస్తాం. దాని మీద మన గవర్నర్ గారు సంతకం తీసుకుంటాం. ఎందుకంటే ఆయన సంతకం పెట్టంగానే అదొక ముద్ర అయిపోయినట్టు, వాళ్ళు డిగ్రీ ఇచ్చినట్టు. అట్లాగే ఈ డిగ్రీ పిహెచ్డి సర్టిఫికేట్స్ మీద కూడా సంతకం చేస్తాం. అయితే గవర్నర్ గారు ఏంటంటే ఆ రోజున వాళ్ళ చేత ఓతులాగా తీసుకొని ఇస్తాము. ఆ తర్వాత స్నాతకోత్సవం రేపు అయిపోయిన తర్వాత ఎల్లుండి నుంచి మనం ఆ డిగ్రీలు ఆ పిల్లలకి అందజేయటం జరుగుతుంది. కానీ ఇప్పుడు స్నాతకోత్సవానికి వచ్చేది మాత్రం గోల్డ్ మెడలిస్టులు, అట్లాగే డాక్టరల్ డిగ్రీ హోల్డర్స్ వాళ్ళు మాత్రమే వస్తారన్నమాట. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.